సో చాలా మంది యంగ్ స్టార్సే ఇప్పుడు విలన్స్ గా వస్తున్నారు. సో ఇఫ్ మీకు అవకాశం వస్తే ఇండస్ట్రీలో ఎవరికి విలన్ గా చేయాలని ఉంది? మ్యామ్ బేసిక్గా చాలామంది చెప్పేది ఏంటంటే నువ్వు ఇంకా కొంచెం చిన్నపిల్లల్లో ఉన్నావు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ హీరోగా కంప్లీట్గా సెటిల్ అయ్యాక అప్పుడు ఇప్పుడు విలన్గా చేస్తే ఎలా చూస్తారో తెలియదు. బట్ విలన్గా అయితే ఎలాంటి ఐడియాస్ అయితే లేవు మ్యామ్. బట్ యాజ్ అన్ యాక్టర్గా ఐ రియలీ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్. బట్ వన్ థింగ్ ఏంటంటే మీలో ప్లస్ పాయింట్ యువర్ వాయిస్, అండ్ యువర్ వాయిస్ ఇస్ వెరీ నైస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రాండ్. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. ఆకాష్ బ్రో, స్కేలింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ యూజింగ్ ఎ స్పెక్టాక్యులర్ విజువల్స్ అవన్నీ మెయిన్ అసెట్ ఫర్ అప్కమింగ్ హీరోస్. ద బెస్ట్ డిడ్ బై తేజ సజ్జా గారు ప్రీవియస్లీ, ఇఫ్ నాట్ చాలామంది ఉన్నారు. లైక్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అంటే మీరు కూడా ఇఫ్ నాట్ పూరి జగన్నాథ్ గారు ఏమైనా పెద్ద స్టార్ డైరెక్టర్స్తో మీ చేయాలనుకుంటే వాట్స్ ద ఫిలిం యూ వాంట్ టు డూ? అండ్ ఏమైనా వచ్చాయా ఇప్పటి వరకు? మీరేమైనా విష్ చేసి అడిగారా పూరి జగన్నాథ్ గారిని? అంటే బేసిక్గా మీరు అన్నట్టు డెఫినెట్లీ సార్, యూనో యాజ్ అన్ ఆడియన్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. దట్ విజువల్ గ్రాండ్నెస్, లైక్ సంథింగ్ న్యూ, లైక్ కార్తికేయ 2 కానీ లేకపోతే హనుమాన్ కానీ, యాజ్ అ నార్మల్ తెలుగు ఆడియన్గా నేను చాలా ఎంజాయ్ చేశాను అది, సినిమా లవర్గా. సో అలాంటి సినిమాలు డెఫినెట్గా నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఐ బీన్ డిస్కసింగ్ విత్ పీపుల్, విత్ గుడ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్. ప్లాన్ అయితే ఉంది అండ్ వెరీ సూన్ విల్ అనౌన్స్ ఇట్ సార్. అంటే ఫాదర్తో డిస్కస్ చేస్తున్నాను ఈ డైరెక్టర్తో నాకు చేయాలని అని చెప్పి. అంటే ఏ డైరెక్టర్తో అంటే నాకు చాలా మందితో పనిచేయాలని సార్. చాలా మందితో, నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన డైరెక్టర్స్ అందరూ ఉన్నారు చాలామంది. సో వాళ్ళందరితో పనిచేయాలని ఉంది.